చెల్లునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభువు నన్ను నిలవబెట్టుకుని మరి మీతో ఏం మాట్లాడనై ఉన్నాడో మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకిందాం. ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా ప్రభు తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి నిన్ను నన్ను కూడా కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ యొక్క సంవత్సరంలో 52 వారాలు గతించిపోయినాయి. అయితే మనం ప్రతి వారము కూడా యథావిధిగా వచ్చి యథావిధిగా వెళ్ళినట్లయితే మరి ఏ ప్రయోజనము లేదు. ప్రతి సంవత్సరము కూడా మన యొక్క జీవితంలో అలా దొరికిపోతూ ఉన్నప్పుడు మనం ఏదో ఒక పండగ రీతిగానో లేకపోతే ఒక ఆచారబద్ధంగానో దేవుని యొక్క సంఘంలోనికి వచ్చినట్లయితే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఒక షాపింగ్ మాల్లో ఒక రిప్రజెంటేటివ్ క్రీములు అమ్ముతూ ఉన్నదంటండి. క్రీములు అమ్ముతూ ఉంటే ఆ యొక్క క్రీములు చాలా విలువైనవి, అవి రాసుకుంటే చాలా సౌందర్యవంతులుగా అవుతారని చెప్పి మరి ఆమె తన యొక్క ప్రొడక్ట్ని బట్టి ప్రత్యేకంగా చెప్తుందంట. అయితే అవి కొనుక్కెళ్ళిన వాళ్ళు వచ్చి చాలా మంది తీసుకెళ్తున్నారు, కానీ దానివల్ల వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? కొనటం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఏ ప్రోడక్ట్ అయితే మనం కొని ఉన్నామో దాన్ని మనం అప్లై చేసుకుని దాన్ని రోజు మనం వాడినట్లయితే మన యొక్క ముఖ కాంతిలో అందము వచ్చేదిగా ఉంటుంది. అయితే కొనినంత మాత్రాన ఏమి కూడా ప్రయోజనం ఉండదు. మరి దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి నీవు నేను కూడా దేవుని వాక్యమును మన హృదయాంతరంగంలో మరి దాచుకోకుండా లేదా మన హృదయాంతరంగంలో దానిని అన్వయించుకోకుండా కేవలం వచ్చి వెళ్ళేవారుగా ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు. మరి దేవుని సంఘానికి వచ్చినటువంటి నీవు నేను కూడా మన యొక్క జీవితంలో 2021వ సంవత్సరంలో 52 వారాలు గతించిపోయినాయి. ఇది చివరి వారం. ఈ యొక్క చివరి వారాన్ని చూడలేని వారు అనేక మంది ప్రభు సన్నిధిలో నిద్రించి ఉన్నారు. మరి గత దినాల్లో చూసినట్లయితే కనుక హవల్లి సంఘంలో ఒక ఆమె సీత అని, ఆవిడ పేరు సీత, సులోచన సీత అని పిలుస్తారు. ఆమె మొన్న క్రిస్మస్ కూడా వచ్చింది, ఫోటో దిగింది, వెళ్ళింది. అయితే తర్వాత రోజున లేగలేదంటండి. తలుపు కొడుతుంటే లేవలేదంట. బద్దలు కొట్టి చూస్తే ఆమె చనిపోయింది. మరి నిన్నటి దినాన తమ యొక్క భౌతికాయాన్ని మరి ఇండియా దేశం పంపించున్నారు. అది ఏ దినము ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి ప్రతి దినము కూడా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా అంటా కట్టుబడిచు మనందరం కూడా దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. ఒకటి మనం చూడవలసింది దేవుని యొక్క రాక కొరకు, రెండవది మన యొక్క పోకడ కొరకు. ఒకవేళ దేవుని రాకడ రాకపోతే మన పోకడే కనుక ముందు జరిగితే మనం దేవుని యొక్క సన్నిధిలో సంసిద్ధులై ఉండాలి. మరి ఒకరిని చూచి మనం అనుకోవడం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైనటువంటి భక్తి మనం చేస్తున్నాం అన్నది మన హృదయాంతరంగానికి మాత్రమే తెలుస్తుంది. మరి ఆ యొక్క వారం అంతా కూడా క్రైస్తవుల యొక్క జీవితాలు అతి ముఖ్యమైన వారంగా మనం పరిగణిస్తారు. ఎందుకనేది అంటే పరిశీలన చేసుకునేటువంటి ఒక వారం. పరిశీలన చేసుకోవాలి. అంతరంగకంగా మనం ఎక్కడ పడిపోయి ఉన్నాం, అంతరంగకంగా మనం ఏ విధంగా దేవుని నుండి తొలగిపోయి ఉన్నాం, ఇవన్నీ కూడా మనల్ని మనము పరీక్ష చేసుకునే గొప్ప సమయం ఈ యొక్క లాస్ట్ వీక్. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో హబాకుకు కూడా ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. హబాకుకు 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే 2వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుమని అక్కడ ప్రవక్త అయినటువంటి హబాకుకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క దర్శన రీతిని చూసి దేవుడు చేయబోయేటువంటి ఉగ్రతను లేకపోతే దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి యొక్క శిక్షను చూసి ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యొక్క జీవితంలో అనేకమైన సంవత్సరములు గతించిపోతున్నాయి. అయితే ఒక నూతనమైనటువంటి కార్యములు నా ఎడల చేయము, నూతన సంవత్సరములు జరుగుచుండగా నూతనమైనటువంటి కార్యములు నా యొక్క జీవితంలో జరిగించమని
అక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కుకు దేవునితో మాట్లాడటం మనం చూస్తున్నాం. కొత్త సంవత్సరం అనగానే మనం అనేకమైన కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త విషయాల గురించి ఆలోచిస్తుంటాం. మనందరం కూడా జెంట్స్, మగవారైతే హెయిర్ క్రాప్ చేసుకుని, షేవింగ్ చేసుకుని, ట్రిమ్ చేసుకుని, కొత్త బట్టలు కొనుక్కొని చక్కని రీతిలో తయారవుతూ ఉంటాం. ఇంకా ధనవంతులైతే వారి ఇల్లుకి మంచి రంగులు వేసుకుని మంచిగా అలంకరించుకుంటూ ఉంటారు. మంచి మంచి ఖరీదైన వస్తువులతోటి పాత వస్తువులన్నీ కూడా పడవేస్తూ కొత్త వస్తువులన్నీ కూడా మరి పెట్టుకుని వారి కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మనం జీవించాలనుకుంటారు. మరి కంపెనీలు చూసినట్లయితే కనుక కంపెనీల్లో వారు ఏ మోడల్ తీసుకురావాలన్నా సరే కొత్త సంవత్సరంలో ఆ యొక్క మోడల్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని మనం అలంకరించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాం. అయితే ఒక క్రైస్తవ విశ్వాసి క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఉండాలి అని చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5:17లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో క్రొత్త వాయనని ఇక్కడ రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఒకడు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, వాడిలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా గతించిపోవాలి, క్రొత్తవి సమస్తము కూడా క్రొత్తవిగా ఉండాలి. అంటే నువ్వు గతంలో ఉన్న యొక్క జీవితానికి ఈ యొక్క జీవితానికి కూడా ఒకే విధమైనటువంటి పద్ధతి కనుక ఉంటే నువ్వు దేవుని సన్నిధికి రావటం వేస్ట్. ఒకవేళ వచ్చి దేవుని ఆరాధిస్తున్న నీవు దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నప్పుడు నిన్ను నీవు సరి చేసుకోకుండా, నిన్ను నీవు మార్చుకోనకుండా కేవలం వచ్చి వెళ్తున్నట్లయితే ఇంకా వేస్ట్. ఈ యొక్క దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకడు క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే వాడిలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా గతించిపోవాలి. గతంలో నీకు ఉన్నటువంటి కోపం కావచ్చు, గతంలో ఉన్నటువంటి నీకు ద్వేషం కావచ్చు, గతంలో ఉన్నటువంటి నీకు అసూయ కావచ్చు, వీటి వల్ల అనేకమైన నష్టాలు మనకి జీవితంలో పొందుకొని ఉన్నాం. అది యొక్క క్రొత్త సంవత్సరానికి వెలుచున్న నీవు ఏం చేయాలి అని అంటే క్రొత్త జీవితంలో క్రొత్త పద్ధతులను మనం అలవర్చుకోవాలి. క్రొత్త నిర్ణయాలతో దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఇది వరకు నువ్వు ఒక ఆమెతో లేకపోతే ఒక ఆయనతో ఒక కక్ష లేకపోతే ఒక పగతో ఉన్నావు. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ కక్షకి ఆ యొక్క పగకి నువ్వు స్వస్తి చెప్పవలసిన వాడుగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకనగా ఒకడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అవును ప్రభా, ఈ రోజుకి నేను 52 వారాలు నీ సన్నిధిలో గడిపాను, అయినా కూడా అదే కక్ష లేదా అదే అసూయ, అదే పగ లేదా అదే సాడీలు చెప్పే స్వభావం, వీటిని నేను స్వస్తి చెప్పుకుంటాను. వీటికి నేను ఈ దినాన్ని నిర్ణయించుకుంటాను. గతించిన గంట వరకు నేను చేశాను, గతించిన నిమిషం వరకు నేను చేశాను. అయితే నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడుచున్నావు కాబట్టి నేను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. దేవునితో ఒప్పందం చేసుకుని దానిని పాటించినట్లయితే కనుక ఈ యొక్క క్రొత్త సంవత్సరం మన యొక్క జీవితంలో క్రొత్త ఫలాలని మనకు అందించేదిగా ఉంటుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే, నేటి మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. చాలండి. ఇక్కడ హెబ్రీయులకు రాస్తున్నటువంటి యొక్క పత్రికలో అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి మరి సమయం చాలా ఉంది అని భ్రమించే వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క పాపములో నుంచి బయటికి రాకుండా వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తులుడైన పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత
పాపము అనే యొక్క భ్రమలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క భ్రమ చేత ఇంకా సమయం ఉంది అనే యొక్క భ్రమలో ఉండి వారు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారనేసి ఆ యొక్క పాపమును మీలో నుంచి తీసివేయండి అనేసి ఇక్కడ హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనం చెప్పుకున్నట్లుగా పాపం అనగా ఏదో పెద్దది చేయవలసిన లేదండి, ఆజ్ఞాతిక్రమమే పాపముగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధికి రాకపోవడమే ఒక పాపం. దేవుని సన్నిధిలో ఉండి దేవుని హృదయాంతరంగంలో నుంచి మనం స్తుతించకపోవడమే ఒక పాపం. చాలా మంది మరి దేవుని సన్నిధికి వచ్చిన వారు మరి మొబైల్ ఫోన్ల మీదే వారి యొక్క ధ్యాస ఉంటుంది. వారు మొబైల్ ఫోన్లు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని వారు స్తుతించగలుగుతారా? స్తుతించలేరు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మొబైల్ ఫోన్ పక్కన పెట్టేయాలి, కేవలం దేవుని వైపు మాత్రమే చూడగలగాలి. ఇలాంటి పాపముల వలన మనం దేవునికి ఆయాస్కరమైనటువంటి పనులు చేసేవారుగా ఉంటున్నాం. జూలై 19వ తారీఖున 1989వ సంవత్సరంలో యునైటెడ్ ఎయిర్ అనే ఒక విమానం బయలుదేరిందంటండి. డెన్మార్క్ నుంచి షికాగో అది ప్రయాణం చేస్తుంది. ఆ యొక్క విమానంలో దాదాపు 300 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారంట. 300 మంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విమానం దాదాపు 37,000 కిలోమీటర్లు పైకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పైలట్లు అంత ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఒక ప్రీ మూడ్లో ఉంచేస్తారన్నమాట ఆ ఫ్లైట్ని వెళ్ళినప్పుడు. అయితే అక్కడ వారు చేసింది ఏమిటంటే ఆ ఇంజిన్కి ఉన్నటువంటి ఒక చిన్న పరికరం అక్కడ ఉంటుంది. దాని పేరు ఏంటంటే టైటానియం ఇంగట్ అనే ఒక చిన్న పరికరం ఉంటుందంటండి. అది ఇంజిన్కి ఉన్నటువంటి ఫ్యాన్ దగ్గర ఉంటుందంట. ఆ ఫ్యాన్కి ఉన్నది దాన్ని ఆపరేట్ చేసి ఉంచుతారంట. అయితే అది ఎప్పుడైతే వారు ఆపరేట్ చేస్తున్నారో అది పనిచేయట్లేదంటండి. పనిచేయకపోయినప్పటికీ అది పనిచేయకపోతే విమానాన్ని కిందకి దించడం చాలా కష్టమంట. ఎందుకంటే అది పనిచేయలేదు అంటే కుప్పకూలిపోతుందంట. అయితే వారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కనుక చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అది పనిచేయకపోయినప్పటికీ వారు చాకచక్యంతో దాన్ని కిందకి దింపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాదాపు అది కిందకు వచ్చి కూలిపోయింది. 300 మందితో ఆ విమానం కూలిపోయినప్పుడు దాదాపు అందులో 180 మంది చనిపోయారంట. 180 మంది గాయాలతో బయటపడ్డారంట. అయితే ఇన్వెస్టిగేట్ చేశారు, ఈ ప్రమాదం దేని వల్ల జరిగింది, ఈ ప్రమాదం వల్ల ఈ యొక్క యునైటెడ్ ఎయిర్ అనే యొక్క గొప్ప విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటని చూసినప్పుడు ఆ యొక్క వివరాల్లోకి వెళ్ళినప్పుడు వారికి తెలిసింది ఏంటి అనేసి అంటే అక్కడ ఉన్నటువంటి టైటానియం అనే యొక్క చిన్న పరికరములో ఒక బబుల్ వచ్చడం వల్ల అక్కడ ఉన్నటువంటి 3 లైన్లు అది కట్ చేసేసింది. దానివల్ల అది పోయిందనేసి అక్కడ తేలింది. అయితే ఆ యొక్క విమానం యొక్క చరిత్ర చూసినట్లయితే ఆ విమానానికి ఉన్నటువంటి చరిత్ర ఎంతండి, 15,503 సార్లు టేకప్ అయ్యి 15,503 సార్లు అది ల్యాండింగ్ అయిందంటండి. అన్ని సార్లు ఆ యొక్క విమానం ప్రయాణం చేసి ఒక్క చిన్న పరికరం ఆ ఫాల్ట్ వల్ల కుప్పకూలిపోయినట్లు అది వారు కనుగొన్నారు. అయితే మనం దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నాము, లేకపోతే దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలకి విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నాము అన్నది గొప్ప ముఖ్యం కాదు. కానీ ఆ యొక్క పరికరాన్ని వాళ్ళు గమనించలేకపోవడం వల్ల ఆ పైలట్లు ఆ విమానాన్ని పైకి తీసుకెళ్లారు. ఎప్పటి వల్ల సాగిపోతుంది అనేసి అనుకున్నారు. అయితే సమయం వచ్చినప్పటికీ అది పని చేయలేదు, కుప్పకూలిపోయింది. వారి యొక్క తెలివితేటలు ఉపయోగించినప్పటికీ కూడా 120 మంది ప్రాణాలు అది బలిగొన్నది. అయితే నేడు మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి యొక్క పాపం వలన మనకు వచ్చేటువంటి జీతము మరణము. ఆ యొక్క మరణానికి మనం గురి కాకుండా ఉండాలంటే ఈ యొక్క పాత సంవత్సరంలోనే మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, మనలో ఉన్నటువంటి కక్షను, అసూయను, ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి మనం అంతరంగికంగా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, పాపము అనే యొక్క భ్రమ చేత మీలో ఎవడు కూడా మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అనేసి వ్రాయబడి ఉంది. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం. పులిపిండి అనగా ఇక్కడ పులుపు పాపానికి సాదృశ్యంగా ఆయన కోట్ చేయటం జరిగింది. గత సంవత్సరంలో ఎక్కడైనా ప్రభువుకి అయిష్టమైన కార్యములు కనుక మనం చేసి ఉన్నామేమో, దూరంగా దేవునికి ఉంటూ, లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాలు అన్నప్పుడు దూరంగా ఉంటూ, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ మనం బ్రతుకుతున్నామేమో, ఒకసారి ఆ యొక్క పులుపుండి మన యొక్క ముద్దంతటిని కూడా ఏ విధంగా అయితే పులుపు చేసి పారవేస్తుందో ఆ యొక్క పులుపుని తీసి పారవేయమని ఇక్కడ పౌలు భక్తుడు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఎవరి గురించి తీయట్లేదు కదండి, నేను వస్తున్నాను, దేవుని సన్నిధిలో కనపడుతున్నాను, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇంతవరకే నా జీవితం అనేసి అనుకున్నట్లయితే అది చాలా తప్పు. దేవుని సన్నిధిలో రక్షించబడిన నీవు, దేవుని నామం పేరున నీవు పిలవబడుచున్న నీవు, క్రైస్తవుడు అనబడుచున్న నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు అనేక మంది జనాంగాన్ని నీవు తీసుకురావాల్సిన వారుగా ఉంటున్నావు. నీవు ఏ ఒక్కరిని తీసుకురాకుండా దేవుని సన్నిధిలో కేవలం నేను మాత్రమే దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని మాత్రం నేను మాత్రమే స్తుతిస్తున్నాను, నా కుటుంబం అంతా బాగుంది అన్నట్లయితే అది కూడా పాపమే, అది కూడా పాపమే. ఈ యొక్క పాత సంవత్సరంలో ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవునికి అయిష్టంగా జీవిస్తున్నావేమో, అయిష్టంగా అంటే ఏం అయిష్టంగా అంటే ఏవో చెడు కార్యాలు చేస్తున్నామని కాదండి, దేవుని గురించి మనం ఒకరికి ప్రకటించకపోవడమే అది దేవునికి ఇష్టమైన కార్యం. దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఎంతో మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి మరి ఆ యొక్క మహాభాగ్యమని ఎంచుకోనలేదు, కానీ నీ కొరకు నా కొరకు కూడా ఆయన రిక్తినిగా చేసుకుని వచ్చినాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. మరి దేవుని యొక్క సంఘానికి వచ్చినటువంటి నేను కూడా మనలో అలాంటివంటి పులుపు ఏదైనా ఉందేమో, అలాంటివంటి భయం ఏదైనా ఉందేమో, నేను చెప్తే ఎవరు వింటారు, లేకపోతే నేను చెప్తే ఎవరు వస్తారని ఒకవేళ బ్రహ్మచేతకి నువ్వు ఉన్నట్లయితే కనుక ఈ రోజు నీకంటే గొప్పవాడు లేడని దేవుడు చెప్తున్నాడు. మోషే అలాగే పారిపోతున్నప్పుడు మోషే నన్ను పిలిచాడు, మోషే రా అన్నప్పుడు, లేదు దేవా నువ్వు అహరోనుని, నాకంటే పెద్దవాడు అనేటువంటి అహరోను ఉన్నాడు, అహరోను పిల్లంటే దేవుడు నీవే కావాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ మనసులో అలాంటిది ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వాడుగా ఉంటున్నావు, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తిగా ఉంటున్నావు. దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు కనుకనే ఈ రోజున ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని స్వీకరించినట్లయితే దేవుని కొరకు ఫలించే వృక్షం వలె, ఫలించే ఒక మంచి ఫలాలను ఫలించగలిగే ఒక వ్యక్తి వలె నీవు ఉండబోతున్నట్టు దేవుడి నీతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2లో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదామని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దేవుని యందలి విశ్వాసము, బాప్తిసము, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిన్నటి వరకు మనం చూసినాం, ప్రతి దిక్కునే కూడా క్రిస్మస్ వేడుకలు మనం ఘనంగా జరిపించుకున్నాం. ఘనంగా అంటే ఒకరికంటే ఒకరు చికెన్ వేస్తే ఇంకొకరు మటన్ వేశారు, ఇంకొకరు మటన్ వేస్తే ఇంకొకరు గాలి వేశారు, ఇలా రకరకాలుగా హెచ్చించి పండగలు చేస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త ఏమని సెలవిస్తున్నాడు అంటే, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మీరు సంపూర్ణులగుటకు సాగిపోవాలనేసి సెలవిస్తున్నాడు. అంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశం ఏమిటి అంటే, ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే యొక్క రక్షణను మనము తెలియపరచవలసిన వారుగా ఉంటున్నాం. ఈ యొక్క రక్షణను మనం తెలియపరచాలంటే ముందుగా అది మనం అన్వయించుకోవాలి. మనం ఎవరికో ఏదో చెప్పేయడం కాదు, నేడు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం కాదు, కానీ ప్రభువు ఈ యొక్క వాక్యాలను ధ్యానించినప్పుడు నాతో
సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము ఆ కార్యాలు చేయటంలో వెనకబడిపోతున్నాం. మనం కేవలం ప్రకటించేవారుగానే ఉంటున్నాం, కానీ దానిని మనం జీవితంలో అన్వయించుకోలేకపోతున్నాం. అన్వయించుకున్నట్లయితే అనేక మందిని క్రీస్తు వద్దకు మనం చేర్చగలుగుతాం. ఎందుకు చేర్చలేకపోతున్నాం అంటే మనలో సాక్ష్యం లేదు. మనకంటే ముందు మన సాక్ష్యం ముందుగా వెళ్ళిపోతుంది. ఒకడు చెప్పే వాక్యం కంటే వాడి యొక్క సాక్ష్యం పెద్దగా రంకులు వేస్తుందంట. ఎందుకంటే వాడి సాక్ష్యం సరిగా లేనప్పుడు వాడు ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత గొప్ప విషయాలు చెప్పినా అవి చెవికి ఎక్కవు. అందుకే మనం ఏం చేయాలంటే క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని, మూలోపదేశం అనగా క్రీస్తు బాలుడిగా పుట్టాడు, క్రీస్తు పశువుల పాకలో పుట్టాడు, క్రీస్తు మరియకు పుట్టాడు, లేకపోతే ఈ విషయాలు మనం మానేసి మూలోపదేశం ఏంటంటే క్రీస్తు నన్ను రక్షించాడు, నా పాపం నుండి నన్ను రక్షించాడు, నా యొక్క వ్యసనముల నుండి నన్ను రక్షించాడు, నన్ను శుద్ధినిగా చేశాడు అనే మన సాక్ష్యాన్ని ఎప్పుడైతే మనం తేటతెల్లగా బయటికి చెప్పగలుగుతామో అప్పుడు మనం క్రీస్తులో సంపూర్ణులవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకి అసంపూర్ణత ఉందా? లేదు. కేవలం శుక్రవారం లేదా కేవలం ఆదివారం యొక్క దేవుని సంఘానికి వస్తున్నాం, అందరు కోయల్లో కూర్చుని పాటలు పాడుతున్నాం, లేదా గుంపులో కూర్చుని పాటలు పాడుతున్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత మట్టికి మనం ఆ యొక్క వాక్యాన్ని మనలో అన్వయించుకుంటున్నాం. ఇంకా సంఘం ఇంత ఖాళీగా ఉందంటే దానికి గల కారణం ఏంటంటే నువ్వు సంపూర్ణంగా క్రీస్తుని నీలో చూపించలేకపోతున్నావు. ఇది దేవునికి నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని, లేదా దేవునికి చేసినటువంటి మహాఘోరమైన ఆయస్కరమైన పని. దేవుని నీలో ఎప్పుడైతే చూపించగలుగుతావో అప్పుడు మాత్రమే నీవు దేవుని నీలో సంపూర్ణునిగా ఆ యొక్క క్రీస్తులో సంపూర్ణతను నువ్వు పొందుకుంటావని ఈ యొక్క భక్తుడు సెలవిస్తున్నాడు. క్రీస్తులో మనం మూలోపదేశాలను మానేద్దాం. క్రీస్తు మన కొరకు వచ్చాడు, 2021 సంవత్సరాలుగా వచ్చాడు. అయితే ఏంటి ప్రయోజనం? 2021 సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు ఉన్నటువంటి నేను 40 క్రిస్మస్లు దాటించి వెళ్ళిపోయాను. లేకపోతే నువ్వు 50 సంవత్సరాలు అంటే నువ్వు 50 క్రిస్మస్లు నువ్వు చేసుకుని ఉన్నావు. దానివల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఆ రోజు క్రొత్త బట్టలు వేసుకుంటాం, క్రొత్త స్వీట్లు తింటాం, క్రొత్త అన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. అయితే దానివల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త ఒకటే సెలవిస్తున్నాడు, క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మీరు మానండి, సంపూర్ణులాగటానికి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. క్రీస్తులో మనం సంపూర్ణ అవటానికి దేవుని వాక్యం మనల్ని సంధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించి మన హృదయంలో దాచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. లేని ఎడల మన క్రీస్తులో సంపూర్ణలో కాలేము. క్రిస్మస్కి లేదా పండగలకి కేవలం మనం ఒక ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులుగా మాత్రమే ఉండగలుగుతాం. మరి యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన కాలంలో మనం లూకా సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశింతారనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనములు సెలవించడం మనం చూస్తాం. ఇక్కడ శిష్యులు ఒక సంభాషణ చేసుకుంటున్నారు. ఏమనంటే అక్కడ శిలోయం గోపురం కట్టబడుతుంది. ఆ యొక్క కట్టబడుతున్న సమయంలో ఆ యొక్క గోపురము కూలి 18 మంది చనిపోవడం అక్కడ చూస్తున్నాం. అయితే వారు అనుకుంటున్నారు, ఈ యొక్క శిలోయం గోపురం 18 మీద పడి చనిపోయారు కదా, వీరు బహుగా పాపం చేసి ఉంటారు, వీరు దేవునికి అయిష్టంగా జీవించి ఉంటారు, అందుకే వీరు ఇలాగా ఈ చావు చావలసి వచ్చింది అనేసి అనుకుంటూ ఉంటారు. మనం కూడా అనుకుంటాం కదండి. మన ముందు ఎవరన్నా ఈ యొక్క కరోనాతో చనిపోయారనుకో, లేకపోతే ఏ యాక్సిడెంట్లో చనిపోయారనుకో, మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి చనిపోతున్నారు. అయితే మనం గొప్పవారము, లేకపోతే మనం నీతిమంతులము, మనం మంచివారము కాబట్టి మనం బ్రతుకున్నామని మన స్వనీతిని ఆధారం చేసుకుని మాట్లాడతాం. అయితే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, శిలోయంలో
గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశింతురు అనేసి అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే చావు ఎదుటి వారు చనిపోతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి యొక్క చులకనైనటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో అది తప్పు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుని కొరకు మనం బ్రతకాలని, దేవుని కొరకు మనం వినియోగపడాలని, దేవుని సేవ మనం చేయాలని, అనేక మందిని రక్షణలోకి నడిపించాలని కేవలం దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కానీ మనము ఎదుటి వారికి తీర్పులు తీరుస్తామని కానీ ఎదుటి వారి తప్పులు మనం లెక్కలు పెడతామని కాదు. అందుకే ఇక్కడ ఆ యొక్క శిష్యుడి యొక్క హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ వారందరి గతి కంటే మీది ఇంకా ఘోరంగా ఉంటుందనేసి అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నట్లుంటుంది. ఈరోజు దేవుని సంఘానికి వచ్చిన నీవు నేను కూడా అనుకోవచ్చు, అవును మన యొక్క కుటుంబాల్లో లేదా మన యొక్క సంఘాల్లో మన యొక్క ప్రపంచంలో చూస్తే అనేక మంది దేవుని ఎందుకు నిద్రించారు. ఈ యొక్క కరోనా కాలంలో చూసినట్లయితే నిన్న చూసిన వారు ఈరోజు కనిపించకుండా పోయిన వారు అనేక మంది ఉన్నారు. వారికి ఆయుష్ ఉంది, వారికి వయస్సు ఉంది, వారికి అందం ఉంది, వారికి చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఏమన్నప్పటికీ కూడా వారు బ్రతకలేదు. దానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ఎందుకంటే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి, జీవితాన్ని మనం సరి చేసుకుని దేవుని యొక్క రాకడకు సిద్ధపడి జీవించడానికి, లేక అనేక మందిని దేవుని యొక్క సన్నిధిలో నడిపించడానికి ప్రభు మనకి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. పాత సంవత్సరం అంతా కూడా అందరూ భయంగానే జీవించారు. అవును నాకు కరోనా వస్తుందేమో అనేసి ఎవరికారే టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కరోనాకి టెస్ట్ చేయించుకోవడానికి పరికరాలు ఉన్నాయి. అయితే మన హృదయాంతరంగాన్ని పరిశోధించుకోవడానికి పరికరం లేదు. అదే పరికరం ఉందంటే కనుక అదే దేవుని వాక్యం. ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా మనం చదువుచున్నప్పుడు మరి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా కూడా మన హృదయాన్ని బండమారిపోయినట్లు లేదా మొద్దుపారిపోయినటువంటి హృదయంగా ఉంచుకుని ఇది నాకు కాదని త్రోసిపుస్తే ఆ యొక్క సీలోయం గోపురం పడి చచ్చిన వారి గతి కంటే ఘోరంగా ఉంటుందనేసి ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడ ఉంటేనే గాని నీవు చేర్చిన సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. మరి చాలా ఇక్కడ మనం చూడగలుగుతాం, యూదుల అధికారి అయినటువంటి నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. అతడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడండి? అక్కడ రాయబడి ఉంది, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా అంటున్నాడు. అంటే పగట వేళ వచ్చినట్లయితే నీవు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావా, లేకపోతే నీవు కూడా క్రీస్తుని అంగీకరిస్తున్నావా అని ఆయనను సూటుపోటు మాటలతోనూ లేకపోతే ఆయనని ఎగతాళిగా మాట్లాడతారేమో అనేసి అంతటి పరిసైడైనటువంటి లేకపోతే యూదుల అధికారం కలిగినటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేము రాత్రి అంతా ఆయన యొద్దకు వచ్చి అంటున్నాడు అనమాట. ఏమని? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. ఎందుకంటే దేవుడు ఒకరికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయలేడని నేను ఎరుగుదును అని ఆయనతో అంటున్నాడు. ఆయనతో అంటుంటే అప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని వాక్యమునకు దేవుని రాజ్యం చూడలేడని అక్కడ ఆయన నికోదేముతో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాత్రి యందు వచ్చినటువంటి నికోదేము చూడండి, ఆయన దేవుడు అని అంగీకరిస్తున్నాడు, దేవుని వాక్యం అని అంగీకరిస్తున్నాడు. ఒకడు దేవుడు తోడై ఉంటేనే కానీ ఒక వ్యక్తిని ఇలా
స్వస్థపరచడం కానీ, పాపములు క్షమించటం కానీ, లేకపోతే రోగములు తొలగించటం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదని ఆయన అంగీకరించాడు. కానీ అయితే ఈ లోకానికి భయపడి ఆయన రాత్రి ఎంత ఆయన యొద్దకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కూడా మనం దేవునికి సంఘానికి వస్తూ ఇంకా ఎవరైనా ఏదైనా ఏమనుకుంటారో, లేకపోతే నేను దేవుని సన్నిధిలో ఎదరికెళ్ళి వాక్యం చదివితే మరి అందరూ ఏదో అనుకుంటారనేసి నువ్వు ఇంకా భయపడి వెనక భాగంలో కూర్చుండిపోతే కనుక నీకంటే భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. నీకు దేవుని వాక్యం, దేవుని సన్నిధిలోకి నీవు వచ్చావు, దేవుని వాక్యం నీ చేతిలో ఉంది, దేవుని యొక్క స్వరం నీకు సూటిగా వినపడుతుంది, చెవులు నీకు దేవుడు ఇచ్చాడు, ఆ రెండు చెవులు కూడా సుస్పష్టంగా వినపడుతుంది. అయితే ఆ యొక్క వాక్యాన్ని నీవు కనుక హృదయంలో దాచుకోలేకపోతే నీకంటే ఇంకా భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. ఇక్కడ నికోదేము పరిసయుడై ఉన్నాడు, అనేక మందికి బోధించుచున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతను లోకానికి భయపడిపోతున్నాడు. ఒకడు లోకానికి భయపడితే వాడు దేవుని చూడలేడు. దేవుని చూసిన నీవు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి, ఆయన గురించి నువ్వు గొప్ప మాటలు చెప్పగలగా, ఆయన కొరకు నీవు ఇక్కడికి వచ్చి పాటలు పాడగలగాలి, సంతోషంగా నాట్యము చేయగలగాలి. అయితే అంటున్నాడు కదా 10వ వచనంలో అంటాడు, యేసు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని నీవు ఎరుగవా అనేసి అంటున్నాడు. అంటే నువ్వు అనేక మందికి బోధిస్తున్న నీవు వీటిని ఎరగవా అనేసి అంటున్నాడు. అంటే ఒకడు దేవునికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేడని నీవు చెప్పుచున్నావు. అయితే నువ్వు ఎందుకని దేవుని వెంబడించలేకపోతున్నావు? ఎందుకని దేవుని వాక్యాన్ని నీవు వినలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోలేకపోతున్నావు? కేవలం వచ్చి వెలివారంగా ఉంటే ఇక పాత సంవత్సరంలో నీకును బయట తిరిగే పందికి పెద్ద తేడా లేదండి. ఎందుకంటే అది వస్తుంది వెళ్తుంది. మనం కూడా అంతే. కనీసం జీవితం అంతా మారిపోవాలని లేదు, ఒక్కొక్కటిగా మార్చుకోవడానికి మనం దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అనుకోవచ్చు, చాలా మందిని అడుగుతారు, నాకు చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్, తీరిపోతే నేను దేవుని సన్నిధికి వచ్చి హ్యాపీగా దేవుని ఆరాధిస్తానని. సమస్యలు ఉండకపోవు, అనేకమైన సమస్యలు మనిషి జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి. నేను దాదాపు 10-15 కంపెనీలు మారాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎవడొకడు శోధకుడు ఉంటాడు. తప్పు లేకపోయినా సరే నన్ను శోధించే ఉంటాడు. దానికి కారణం దేవుని యొక్క బిడ్డలం. మనం ఎక్కడుంటే అక్కడ మనకు శోధకుడు ఉంటాడు. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే శోధిస్తూనే ఉంటారు. మన తప్పు అవసరం లేదు, మనల్ని ఏదోలాగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, ఇరుకులు పెట్టాలని ఉంటాడు. అయితే మన యొక్క విశ్వాసం ఏంటండి? దేవుడే మనకి సహాయకుడు, ఆయనే కేడుము, ఆయనే కొండ, ఆయనే మన కోట, ఆయన తప్ప మనకి ఎవరూ లేరు. అయితే ఒక కీడు వెనక మేలులు దాచి ఉంచే దేవుడు. అయితే ఆ విశ్వాసాన్ని మనం నమ్మటమే కాదు, ఆ విశ్వాసం వరకు కూడా మనం ఎదురు చూడవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12:9 కూడా చూద్దాం. మీ ప్రేమ నిష్కపటమైన దయచుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోమని రాయబడి ఉంది. అంటే ప్రేమ నిష్కపటమైనదై ఉండవాలని, మనం ఎదుటి వారిని ప్రేమించే విషయంలో నిష్కపటమైన ప్రేమ మనం చూపించాలి. అంతేగాని కనిపించారు కదా అని కౌగిలించుకుని వెళ్ళిన తర్వాత ఇదంతేలే అనే ప్రేమ మన జీవితాల్లో అలవర్చుకుని ఉన్నాం లేవి ఏం లేదు. అయితే దాని నుండి ఒకసారి మనం సరి చేసుకుందాం, తప్పించుకుందాం, సరి చేసుకుని ప్రభా ఈ రోజు వరకు నేను ఆ విధమైన భక్తిలో ఉన్నానేమో, ఆ విధమైన ముసుగులో ఉన్నానేమో, వాటి నుండి నేను విడుదల పొందడానికి సహాయం చేయమనేసి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నాం. చెడ్డ దానిని అసహించుకుందాం. పగ, ద్వేషం, కక్ష, అసూయ ఇంకా ఇలాంటి ఏమైనా మన జీవితంలో ఉండిపోతే ఈ యొక్క క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్న మనం క్రొత్తగా ప్రభుని అడుగుదాం. ప్రభా వీటి నుండి నాకు విముక్తిని కలిగజేయి, వీటి నుండి నాకు విడుదలను కలిగజేయి, నాకు మంచి అన్నదానిని హత్తుకుని ఒక మంచి మనసును నాకు దయచేయమనేసి మనం దేవుని వేడుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. మనం ఒకవేళ మంచిదని ఏం తెలుస్తే మనకు మంచిదైంది అందరికీ మంచిది అవ్వాలని ఏమీ లేదండి. ఎందుకంటే మనకు మంచిగా కనపడుతుంది, ఎదుటి వారికి అది చెడ్డగా కనపడుతుంది. అయితే మంచిదానిని హత్తుకోమని చెప్తున్న వాక్యాన్ని
లో మనం ధ్యానించినట్లయితే ఏమని వస్తుందండి? దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క మనస్సాక్షి ద్వారా దేవా చెడ్డదాన్ని నేను అసహించుకోవటానికి నాకు శక్తిని దయచేయమనేసి దేవుని మనం వేడుకోవలసిన వారుగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 అంటాడు, తీయొద్దామా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు. అంటే మనం ఇక్కడ ఏ యొక్క మత్తులో ఉన్నామంటే 2 రకాలైనటువంటి నిద్ర మత్తులు ఉన్నాయి. ఒకటి బాహ్యంగా నిద్రపోతూ ఉంటారు, రెండవది ఆత్మీయంగా నిద్రపోతుంటారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆత్మీయంగా ఇంకా నిద్రపోతూ ఉంటే కనుక ఇప్పుడైనా సరే మేలుకోమని దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇప్పుడైనా కూడా నీవు మేల్కొని ఉంటే కనుక దేవుడు నీ మీద ప్రకాశించి అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను చేసేవాడుగా ఉంటున్నాడు. 15వ వచనంలో చూస్తే, ఆ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండమనేసి మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి యొక్క పాత సంవత్సరములో మనందరము కూడా మరి అనేకమైన సమస్యలు గుండా వెళ్ళినాం, అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్ళాం, అనేకమైనటువంటి మరి అపజయాలు లేకపోతే అనేకమైనటువంటి అవహేళనలు మనం భరించినాం. అయితే క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా జన్మించడానికి మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమయాన్ని ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, దేవునికి దినములు చెడ్డము కనుక మీరు సమయమును పోనివద్దనేసి అంటున్నాడు. ఈ సమయాన్ని మనం పాడు చేసుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో మన పాత సంవత్సరంలో గతించిపోయి ఉన్నాం. కాబట్టి ఆ పాత సంవత్సరంలో ఉన్నటువంటి చెడుని మనలో నుంచి తొలగించుకుందాం. ఒకసారి అందరం కూడా మనం తలలో ఉంచుకుందాం, అందరం కూడా తలలో ఉంచుకుందాం. అనేక సంవత్సరములుగా దేవుని యొక్క సన్నిధిలో నీవు కానుకలు ఇస్తున్నావేమో, కానుకల ద్వారా దేవుని ఆరాధిస్తున్నావేమో. అయితే ఇక్కడ నుంచి నీవు దేవునికి సమయం ఇమ్మని అడుగుతున్నాడు. నీ సమయమును దేవునికి ఇయ్యి. దేవుని యొక్క సమయము, ఆ సమయమును దొంగలించకుండా నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానుకల ద్వారా దేవుని ఆరాధిస్తున్నావేమో, నీ యొక్క మాటల్లో దేవునికి దశమ భాగం ఇమ్మని అడుగుతున్నాడు. నీ యొక్క మాటల్లో నీ యొక్క క్రీస్తును కూర్చిన వార్త ప్రకటించమంటున్నాడు. క్రీస్తును కూర్చిన వార్త ప్రకటించి ఆ యొక్క సన్నిధికి అనేక మందిని తోడుకుని రమ్మంటున్నాడు. ఇంకా ఈ యొక్క ఆరాధన స్థలం ఖాళీగా ఉన్నదంటే నీవు నేను కూడా ఆ యొక్క మూలోపదేశం మానేసి దేవునిలో సంపూర్ణంగా మనం జీవించడం లేదు. పాపమనే భ్రమ చేత మనం బంధింపబడే యొక్క భ్రమలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ రోజునైనా సరే, వచ్చే వారం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని దేవుని సన్నిధికి నడిపించాలని క్రొత్త తీర్మానాన్ని మనం తీసుకుందాం. పాత సంవత్సరంలో మొద్దు పారిపోయినటువంటి జీవితాలు మనం జీవించినామేమో, ఒకసారి మనల్ని మనం తలుచుకుందాం. ఎన్నో సంవత్సరాలు నన్ను సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నాశలు నా కలలని వెంబడించుచున్నవి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, కూలిపోదు. మన హృదయంతరము దేవుని చూద్దాం, దేవుని చూస్తూ అడుగుదాం. ఆయన మాట్లాడే దేవుడు, మౌనంగానే ఉండటానికి కాదు ఇక్కడికి వచ్చాడు. ఈ సంవత్సరాంతంలో నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచున్నాడంటే ఆయన ఏదో నీతో మాట్లాడబోచున్నాడు. ఆయన స్వరము నీవు విని ఆయనకు నువ్వు మాట్లాడినట్లయితే నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అడుగుదాం, ప్రభుని అడుగుతాం, నూతనంగా చేయమని అడుగుతాం. ఈ పాత సంవత్సరంలో ఇక రోత జీవితం నాకు వద్దు నాయనా, కొత్త సంవత్సరంలో నీ కొరకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోమని అడుగుదాం. అవును ప్రభా, ఘనమైన పాత్ర వల్ల నన్ను వాడుకోవాలని అడిగితే ఆయన నన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వాక్యంతో నాతో మాట్లాడవయ్యా ప్రభువా, నీ వాక్యంతో నాతో మాట్లాడావు ఈ సంవత్సరాంతమున. ఇంకొంతకాలము అవునయ్యా, అవును ప్రభువా, ఆయుష్ను పెంచావు, ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా.
మనం అడుగుదాం. ఎవరు నిశ్శబ్దం కూడా తండి, దేవునితో మాట్లాడండి. నా బ్రతుకు మాయస్సును సమయమును అవును తండ్రి, ఇంకొంతకాలం మనలో నుంచి తక్కువ పెళ్ళి కాదు, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడండి. ఆయన దేవునితో ఉండుట మహాభాగ్యం అని ఎంచుకోలేదు. నీ కొరకు నా కొరకు రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? జగత్తు పునాది వేయబడక మునికిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఊరికి నేను ఈ లోకానికి రాలేదు. అడుగుతాం ప్రభువానికి వందనాలయా. ఎన్నో సంవత్సరాలు ఆయన సన్నిధిలో మనం మొదలు పెట్టాడు. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఎన్నో నీ హృదయం ఇంకా కాఠిన్యముగా ఉంటే వాటి పూర్వ దానిని ఇప్పుడే మెత్తనిగా చేసుకోవటానికి వాక్యం నీ అంతకు వచ్చి నిలబడుచున్నది. స్వీకరించి ప్రభువును ఆహ్వానించి గొప్ప తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రేపు దినం నువ్వు చూస్తావో చూడవో తెలియదు. ఈ రోజే నీకు ఆఖరి దినమైతే ఈ 52 వారాలు గతించిపోయినట్టే గతించిపోతా. నీలో ఈ రోజు నూతన తీర్మానం రావాలి. నూతనమైన వాక్యం నీలో సంధింపబడాలి. దేవుని కొరకు నువ్వు చిగురించబడాలి. ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గతించిన దినములన్నీ కాచిన గొప్ప దేవుడా, ఈ దినాన్ని నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభు. ఎందుకు పనికిరాని మోడు వంటి నా జీవితంలో నువ్వు చిగురును కోరుకుంటున్నావయ్యా. నా ద్వారా అనేక మందికి ప్రభు స్వార్థను ప్రకటించాలని, క్రీస్తుని కూర్చున్న మూలోపదేశము మాని క్రీస్తుని కలిగిన జీవితం జీవించమని, పాపమనే భ్రమలో మేము జీవించకుండా ప్రభు మా హృదయ కాఠిన్యముల నుండి తొలగిపోమని ఈ మాతో మాట్లాడిన దేవుడువయ్యా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఈ పాత సంవత్సరం మా జీవితంలో ఒక కలగా పోవాలి నాయన. మా యొక్క జీవితంలో 2020 సంవత్సరం నూతనమైనదిగా ఉండిన కాక. ఆమేన్. నీ కొరకు ఘనమైన పాత్ర వల్ల వాడబడటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానని ప్రార్థన చేద్దాం. ఎస్ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీరు మా మధ్యనుండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.